నమస్తే, నేను రోజు. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. కోటా ఇవ్వాల్సిందే, అడుగు పెట్టాల్సిందే. దశాబ్దాల నిరీక్షణకు తెరపడింది. ఆంక్షల పరదా తొలగిపోయింది. 30 ఏళ్ల కుట్రలు భగ్నమయ్యాయి. మరికొన్ని గంటల్లోనే అతివల స్వప్నం సాకారం కానుంది. మహిళతోనే వికసిత్ భారత్ అంటోంది కేంద్రం. ఆమెకు అండగా ప్రధాని నమో అభయహస్తం అందించారు. కాంగ్రెస్ లీడర్లు చెయ్యెత్తి జై కొట్టారు. భారతావని కొత్త చరిత్ర లిఖిస్తోందా? ప్రపంచానికి దిశ చూపుతోందా? ఇకనైనా మహిళ స్వేచ్ఛగా గళమెత్తేనా? రాజ్యాధికారంపై పట్టు సాధించేనా? జయహో నారీపై స్పెషల్ డిబేట్. భారత పార్లమెంటు చరిత్రలో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. అత్యంత కీలకమైన మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లులను లోక్సభ ముందుకు తీసుకొచ్చింది కేంద్రం. దశాబ్దాలుగా నలుగుతున్న మహిళా రిజర్వేషన్ల అంశంతో పాటు దేశ భవిష్యత్తును మార్చబోయే నియోజకవర్గాల పునర్విభజన దిశగా మోదీ ప్రభుత్వం చారిత్రాత్మక అడుగులు వేసింది. అయితే కేంద్రం తీసుకొచ్చిన బిల్లులపై అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. దేశ ప్రయోజనాల కోసమే నిర్ణయం తీసుకున్నామని బీజేపీ అంటుంటే, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారంటూ కాంగ్రెస్ మండిపడుతోంది. మహిళా రిజర్వేషన్లను అమలు చేయాల్సిన సమయం వచ్చిందన్నారు కేంద్ర మంత్రి అర్జున్ మేఘవాల్. ఆర్టికల్ 368 ద్వారా ప్రజాహిత నిర్ణయాలను తీసుకునేందుకు పార్లమెంటుకు రాజ్యాంగం శక్తినిచ్చిందన్నారు. లోక్సభలో రాష్ట్రాలకు 815 స్థానాలు పెరగడంతో మహిళలకు 272 సీట్లు లభిస్తాయి. మహిళల కోటాలో ఎస్సీ ఎస్టీలకు సబ్ కోటా కూడా లభిస్తుందన్నారు అర్జున్ మేఘవాల్. फ्रेंचाइज एक्ट के माध्यम से 21 वर्ष से अधिक आयु की महिलाओं को समान मताधिकार मिला। राइट टू रिप्रेजेंटेशन बाबा साहब का मूल वाक्य हुआ करता था। आज हमारे यशस्वी तपस्वी कर्मयोगी प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी इसी दिशा में सोच रहे हैं। इसी कारण मातृशक्ति को नीति निर्माण में भागीदार बनाने के लिए महत्वपूर्ण बिल पेश हुए हैं। ये बिल महिलाओं के समान भागीदारी के पॉलिटिकल जस्टिस को पूरा करेगा। सर, आर्थिक न्याय, सामाजिक न्याय, राजनीतिक न्याय की बात प्रस्तावना में तो खूब कही गई है, लेकिन लोगों ने उसको लागू करने का प्रयास नहीं किया। अगर लागू करने का प्रयास किया तो आदरणीय नरेंद्र मोदी जी ने करने का प्रयास किया। इक्वल फ्रेंचाइज एक्ट के माध्यम से 21 మహిళా రిజర్వేషన్లను తీసుకురావడంలో రాజకీయ దురుద్దేశం లేదని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. డీలిమిటేషన్ వల్ల ఏ రాష్ట్రానికి అన్యాయం జరగదని ఆయన అభయహస్తం ఇచ్చారు. మహిళా రిజర్వేషన్ వ్యతిరేకులు మూల్యం చెల్లించుకోక తప్పదంటూ విపక్షాలను హెచ్చరించారు మోదీ. దేశ రాజకీయాల్లో వికసిత్ భారత్ సాధనలో మహిళల పాత్ర కీలకమన్నారు. అతివలకు అవకాశం ఇస్తే దేశానికి సరికొత్త మార్గం చూపిస్తారన్నారు మోదీ. చట్టసభల్లో 33% రిజర్వేషన్లు మహిళలకు మనమిస్తున్న కానుక కాదు, అది వాళ్ల హక్కు అంటూ తేల్చి చెప్పారు ప్రధాని. हमारे देश में जब से विमेन रिजर्वेशन को लेकर के चर्चा हुई है और उसके बाद जब जब चुनाव आया है, हर चुनाव में महिलाओं को मिलने वाले इस अधिकार का जिसने विरोध किया है, जिसने विरोध किया है, देश की महिलाओं ने उन्हें माफ नहीं किया है। उनका हाल बुरे से बुरा किया है। మహిళా రిజర్వేషన్ బిల్లును కాంగ్రెస్ స్వాగతించింది. బిల్లు ఆమోదం పొందిన నాటి నుంచి అమలు చేయాలని డిమాండ్ చేసింది. మహిళా రిజర్వేషన్లను లోక్సభ స్థానాల పెంపుతో ముడిపెట్టొద్దన్నారు కాంగ్రెస్ లీడర్లు. ఓబీసీలకు న్యాయం చేయాలని ప్రియాంక గాంధీ డిమాండ్ చేశారు. ఎన్నికల్లో లబ్ధి కోసమే డీలిమిటేషన్ బిల్లు తీసుకొచ్చారని ఆమె మండిపడ్డారు. महिला आरक्षण की बड़ी बड़ी बातें तो दूसरी तरफ गुप्त रूप से ओबीसी वर्ग का हक छीना जा रहा है, और कुछ प्रदेशों की ताकत कम करके लोकतंत्र की धज्जियां उड़ाकर अगले चुनाव के लिए अपनी पार्टी की मजबूती का ढांचा बनाया जा रहा है। हंस रहे हैं गृह मंत्री जी, हंस रहे हैं। पूरी योजना बना रखी है। चाणक्य आज अगर जिंदा होते तो वो भी चौंक जाते आपकी राजनीतिक कुटिलता पे। एक तरफ महिला आरक्षण की बड़ी बड़ी
ఇక కేంద్రం తీసుకొచ్చిన 3 బిల్లులను ఎస్పీ వ్యతిరేకించింది. తాము మహిళా బిల్లుకు వ్యతిరేకం కాదు, కానీ తొందరగా ఎందుకు బిల్లును పెడుతున్నారని ప్రశ్నించారు అఖిలేష్ యాదవ్. ముస్లిం సబ్ కోటా గురించి తేల్చాకే మహిళా కోటాపై నిర్ణయం తీసుకోవాలన్నారు. కేంద్రం అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోందని ఫైర్ అయ్యారు అఖిలేష్ యాదవ్. भारतीय जनता पार्टी ये बताए कि उनके 21 स्टेट में जहां सरकारें उनके सहयोगी साथियों के साथ चल रही हैं, कितने मुख्यमंत्री इनके बने हुए हैं, कितनी महिला मुख्यमंत्री बनी हुई इनकी, और जो दिल्ली की बनी हुई हैं, हालांकि वो हाफ चीफ मिनिस्टर हैं, वो भी महिला होने के नाते केवल हाफ चीफ मिनिस्टर है। नहीं, अधिकार कहाँ है? एक चीफ मिनिस्टर के जो अधिकार होते हैं, एक स्टेट के जो अधिकार होते हैं, क्या आपके दिल्ली की मुख्यमंत्री के पास वो अधिकार है? और फिर जो अभी तक जो सबसे बड़ी पार्टी है, जो सबसे बड़ी पार्टी अपने आप को कहते हैं, पूरे देश में जितने भी इनके विधायक चुने गए हैं, आप बताओ आपकी संख्या क्या है? 10% से ऊपर नहीं जा पा रहे हैं आप। भारतीय जनता पार्टी ये बताए कि उनके 21 स्टेट में जहां सरकारें उनके सहयोगी साथियों के साथ चल रही हैं, कितने मुख्यमंत्री इनके ఎన్నో ఏళ్లుగా మహిళా రిజర్వేషన్ల కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎట్టకేలకు నరేంద్ర మోదీ నేతృత్వంలో 33% మహిళా కోటా అమలు కానుంది. నిజానికి దేవేగౌడ ప్రభుత్వ హయాంలో 1996 సెప్టెంబర్ 12న మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టేందుకు మొదటి ప్రయత్నం జరిగింది. అప్పుడు ములాయం సింగ్ యాదవ్, లాలూ ప్రసాద్ యాదవ్ బిల్లును వ్యతిరేకించారు. ఆ తర్వాత వ్యవహారం పెండింగ్లో పడింది. ఇప్పటికైనా పట్టాలెక్కడంతో యావత్ భారతావని హర్షం వ్యక్తం చేస్తోంది. రైట్, దీని గురించి ఇవాళ డిబేట్లో మనం మాట్లాడదాము. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు కాల్వ సుజాత గారు, ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్, కాంగ్రెస్ నాయకురాలు. నమస్కారం సుజాత గారు. అండ్ అలాగే వనజ గారు, సీనియర్ జర్నలిస్ట్ అండ్ అనలిస్ట్. వనజ గారు నమస్కారం. నమస్తే అమ్మా. రైట్, వనజ గారు ముందు మీతో స్టార్ట్ చేద్దాం. వనజ గారు, నాకు తెలిసి మీరు చాలా సీనియర్. నేను ఈ ఫీల్డ్లోకి వచ్చే కంటే ముందు నుంచే మీరు, నాకు తెలిసి ఒక దశాబ్దం ముందు నుంచే ఈ ఫీల్డ్లో ఉన్నారు జర్నలిజంలో. ఎప్పుడైతే ఈ మహిళా బిల్లు అని కేంద్రం నుంచి ఒక వార్త వస్తుందో అప్పుడు అదిగో బిల్లు ఇదిగో అమలు అన్నట్టుగా హడావిడి చేసేసి బోల్డ్సార్లు మనం ఇలా డిబేట్స్లో కూడా మాట్లాడుకున్నాం. ఇంకేముంది, మహిళలకు 33% రిజర్వేషన్ వచ్చేసినట్టే అని అనుకున్నాం. లాస్ట్ టైం కూడా మనం చూస్తే అయిపోయింది, రాజ్యసభలో కూడా పాస్ అయింది, తీరా చూస్తే అక్కడ వీగిపోయింది. మరి ఈసారైనా అంటే ఖచ్చితంగా ఓన్లీ మహిళా బిల్లు అమలు అని అంటే ఇది 33% రిజర్వేషన్ 2029 కల్లా వస్తుంది. కానీ ఇప్పుడు ఒక లింక్ పెట్టారు, డీలిమిటేషన్ అనేటువంటి లింక్తోనే ఇప్పుడు అందరిలో కూడా ఒక పెద్ద అనుమానం ఉంది. అంటే కావాలనే దీన్ని తాత్సారం చేయడానికి, మరొక దశాబ్దం పాటు దీన్ని అలాగే డ్రాగన్ చేయడానికి చేస్తున్నటువంటి వ్యూహమా? ఇది ఎలా చూడాలి? ఒక అనలిస్ట్గా మీ అంచనా ఏంటి దీనిపైన? రోషా, మీరు ఒక మాట కరెక్ట్గా చెప్పారు. ఇది 96 అంటే ఇంట్రెస్టింగ్లీ నేను జర్నలిజంలోకి వచ్చిన కొత్త. నాకు ఎప్పుడు ఒకటి ఉండేది, నేను జర్నలిజం నుంచి వెళ్ళిపోయే లోపల ఇది ఎప్పటికన్నా అసలు సాకారం అవుతుందా. 96లో ఐ స్టిల్ రిమెంబర్, నాకు వెళ్ళి ఫస్ట్ టైం దాని మీద ఒక కన్సల్టేషన్ రవీంద్ర భారతిలో వెళ్తే నేను రిపోర్టింగ్కి వెళ్ళాను. నాకు ఐ స్టిల్ రిమెంబర్ దట్ డే. అప్పటి నుంచి ఇప్పటిదాకా దీనికి ఎన్ని గండాలు వచ్చాయో చూసాం. అయితే ఇది నిజానికి 2014కి ముందు అవ్వాలి. ఇఫ్ యూ రిమెంబర్, సోనియా గాంధీ చాలా పుష్ చేశారు. చేస్తే ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ దాన్ని వ్యతిరేకించింది, అప్పుడు రాకుండా చేసింది. రైట్, 2023కి ఏం మారింది? 2023కి ఎవరైతే వ్యతిరేకించారో వాళ్ళు మళ్ళీ పెట్టినప్పుడు ఎలాగూ అప్పుడు ఆపోజిషన్ లో ఉన్న వాళ్ళు ముందు నుంచే సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి న్యాచురల్ గా అది ఏకగ్రీవంగా కూడా అది అయింది. అయితే అప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాలి, భారతీయ జనతా పార్టీ అనే పార్టీకి చాలా తెలివితేటలు ఉంటాయి, చాలా లాంగ్ టర్మ్ ఆలోచిస్తుంది. అప్పుడు ఆ బిల్ పెడుతున్నప్పుడే దానికి ఒక చిన్న ఉచ్చు తగిలించింది. ఆ ఉచ్చు ఏంటి అంటే 2027లో జరిగే డీలిమిటేషన్ తర్వాత పెరిగే సీట్లలో దీన్ని అమలు చేద్దాము అని. అప్పుడు ఎవరు పెద్దగా దీని గురించి ఆలోచించలేదు. ఎలాగో డీలిమిటేషన్ జరుగుతుంది కదా, అప్పుడే చేస్తారని. రెండు ఉన్నాయి కారణాలు. ఒకటి, ఎలాగో జరుగుతుందని. రెండోది, పురుషులందరికీ కూడా తమ అధికారాన్ని పంచుకోవడం ఇష్టం ఉండదు. ఆ రోజు పార్లమెంట్ లో ఉన్న 543 మందికి ఏమనిపించింది, ఈ బిల్లు వస్తే మనకేం సమస్య లేదు, మన సిట్టింగ్ సీట్స్ అక్కడికి పోవు, పెరిగిన సీట్లలో కదా ఇస్తారు కాబట్టి మనకే ఇబ్బంది లేదు, కాబట్టి అందరూ ఓటేశారు. ఇది పెద్ద ట్రాప్. ఇది ఇవాళ నిజానికి మీరు చూస్తే ఇది 2027 తర్వాత రావాల్సిన బిల్లు. ఎందుకంటే ఇది 2029 పార్లమెంట్ లో దీన్ని అమలు చేయాలి. కానీ ఒక సంవత్సరం ముందు హడావుడిగా ఒక నెల రోజుల నుంచి భారతీయ జనతా పార్టీ దీని మీద ఒక ప్రచారం పెట్టింది. అసలు మనం అప్పటిదాకా ఎందుకు ఆగాలి, ముందే చేసేద్దామని కదా. ఈ ముందే చేసేద్దాం అని పెట్టి ఫైనల్ గా వాళ్ళు కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఇవాళ జరుగుతుంది. అటుగా అది 131st అమెండ్మెంట్ జరుగుతుంది. ఈ అమెండ్మెంట్ లో వాళ్ళు ఏం చెప్తున్నారు, డీలిమిటేషన్ కి
విమెన్ రిజర్వేషన్ కి ఉన్న లింక్ తీసేద్దాం, డీలింక్ చేద్దామని చెప్పారు, విచ్ ఈస్ యాక్చువల్లీ వెరీ గుడ్. అక్కడితో ఆగుంటే బాగుండేది. ఆగకుండా ఇవాళ 3 బిల్స్ పెడుతున్నారు కదా, మొదటి బిల్లులో డీలింక్ చేస్తూ రెండో బిల్లులో డీలిమిటేషన్ కూడా చేయాలని. ఏంటది? సెన్సస్ తోటి పాత సెన్సస్ ఆధారంగా చేద్దామని. ఇది దుర్మార్గం. ఎందుకంటే మీరు మహిళలకు రిజర్వేషన్ ఇవ్వదలుచుకుంటే ఈ ఏదైతే 50 సంవత్సరాలుగా సమస్యాత్మకంగా ఉందో దానికి లింక్ పెట్టడం అన్యాయం. అంటే చిత్తశుద్ధి లేదు అనేది చాలా క్లియర్ గా అర్థమవుతుంది. ఇప్పుడు బహుశా విమెన్ రిజర్వేషన్ బిల్లు రావచ్చు, ఇంకా వస్తుందా రాదా అనేది రేపు సాయంత్రం 4 గంటలకు తేలుతుంది. కానీ వాళ్ళు ఒక ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. మేము మహిళలకు రిజర్వేషన్ ఇస్తామంటే ప్రతిపక్షాలు వద్దంటున్నాయి. ప్రతిపక్షాలు మహిళా రిజర్వేషన్ వద్దనట్లే, దానికి లింక్ పెట్టడం, తీసుకొస్తున్న డీలిమిటేషన్ కి లింక్ పెట్టడం తప్పు. అది తప్పు, అది ఖచ్చితంగా తప్పు. 50 ఏళ్లుగా ఉన్న సమస్యని మహిళల భుజం మీద పెట్టి పేల్చాలని చూడటం ఖచ్చితంగా తప్పు. ఎందుకు డీలిమిటేషన్ సమస్య మనందరికీ తెలుసు. దక్షిణాది వాళ్ళు ఎంతైనా కష్టపడతారు, విద్యలో ముందున్నారు, వైద్యంలో ముందున్నారు, పరిశ్రమల్లో ముందున్నారు, పనిచేస్తారు, సంపద సృష్టిస్తారు. వీటిని ఉచితంగా తింటున్నవి కొన్ని నార్త్ రాష్ట్రాలు చాలా సంవత్సరాలుగా, ఎస్పెషల్లీ యూపీ, బీహార్ లాంటి రాష్ట్రాలు, బీమారీ రాష్ట్రాలు. సో వీళ్ళు పనిచేసి ఫ్రీబీస్ అని అందరి మీద ఏడుస్తారు, కానీ వాళ్ళు బతికేదే ఫ్రీబీస్ మీద. అంటే ఉత్తరాది వేసే ముష్టి మీద వాళ్ళు బతుకుతున్నారు, అందులో ఎటువంటి సందేహం లేదు. వాళ్ళకి ఏంటి, మేము ఇలాగే బతుకుతాము కానీ మాకు పెత్తనం దక్షిణాది మీద కావాలి అనేది. డీలిమిటేషన్ తో జరగబోయేది పూర్తిగా ఇదే. మీకు నిజంగా మహిళా రిజర్వేషన్ మీద చిత్తశుద్ధి ఉంటే ఈ 2 లింక్ తీసేయండి, డీలింక్ చేసేయండి. చేసి ఇప్పుడున్న 543కి మీరు దాన్ని అమలు చేయండి. 2022 12 నెలలే కదా, ఏమైంది? ఏప్రిల్ 1వ తారీఖున మొదలైంది. నెక్స్ట్ ఇయర్ మార్చి 31కి అయిపోతుంది కూడా సెన్సస్. అంటే 2027లో వచ్చే ఫలితాలను బట్టి మీరు చేయొచ్చు కదా. ఎందుకు 12 నెలల ముందు హడావుడిగా మీరు దీని డీలింక్ ఎందుకు చేస్తున్నారు? ఇది పెద్ద క్వశ్చన్. ఇది కాకుండా ఇంకా దుర్మార్గమైంది విమెన్ రిజర్వేషన్. అంటే కొంతమంది అంటారు కదా, మీకు భారత యుద్ధం గుర్తుంది కదా, యుద్ధంలో మీరు ఎవరిని ముందు పెట్టుకుని ఎటువంటి యుద్ధం చేశారు? సరిగ్గా అటువంటి యుద్ధం చేస్తున్నారు వాళ్ళు. ఇవాళ వాళ్ళు కేవలం డీలిమిటేషన్ మీద బిల్లు తీసుకురావడం మాత్రమే కాకుండా అందులో ఒక చాలా దుర్మార్గమైన క్లాజ్ కూడా తీసుకొస్తున్నారు. ఇప్పటిదాకా కూడా మనకు కాన్స్టిట్యూషన్ లో అకార్డింగ్ టు ద లేటెస్ట్ సెన్సస్, నెక్స్ట్ సెన్సస్ అనే మాట ఉంది. ఇప్పుడు ఈ 131st అమెండ్మెంట్ లో తీసేస్తున్నారు. తీసేసి వాళ్ళు డీలిమిటేషన్ కమిషన్ వేస్తారు. ఈ కమిషన్ కి ఏ సెన్సస్ ప్రకారం చేయాలి అనే దాంతో సంబంధం లేదు. వాళ్ళు ఏ సెన్సస్ అనుకుంటే ఆ సెన్సస్ చేయొచ్చు. అందుకోసం ఇప్పుడు 2011 అంటున్నారు కదా, 2011 సెన్సస్ ప్రకారం 2011 సెన్సస్ ప్రకారం ఎందుకు చేయకూడదు అని కూడా ఎవరైనా అడగచ్చు. 2-3 ఇష్యూస్ ఉన్నాయి. ఒకటి, కాన్స్టిట్యూషన్ ఆ మాట చెప్పలేదు. కాన్స్టిట్యూషన్ ఏ సెన్సస్ లేటెస్ట్ అది చెప్పాలి. అప్పుడున్న సెన్సస్ అంటే 2026 సెన్సస్ కంటే ముందు చేయటం సాధ్యం కాదు. అందుకోసమే వాళ్ళు కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ తెచ్చి ఆ క్లాస్ ఎత్తేస్తున్నారు. మరి 2011 తర్వాత ఏం జరిగింది? దీన్ని మళ్ళీ ఎంతకాలం తర్వాత రివైజ్ చేస్తారు? అసలు 2011 సెన్సస్ ద్వారా చేయటం కరెక్టేనా? ఖచ్చితంగా 2011 సెన్సస్ ద్వారా చేస్తే దక్షిణాది నష్టపోతుంది, ఉత్తరాది లాభపడుతుంది. ఎవరైతే పని చేయకుండా ఫ్రీబీస్ మీద బతుకుతున్నారో వాళ్ళకి లాభం, పని చేసిన వాళ్ళకు నష్టం. అంటే మనం ఒక మాట ఉంది కదా, పనిచేసిన వాళ్ళకేమో పనిష్మెంట్, పని చేయని వాళ్ళకి ఇంక్రిమెంట్. ఇది మనం ఒప్పుకుంటామా? ఈ డీలిమిటేషన్ వల్ల జరగబోయేది అదే. అంతేకాకుండా ఇప్పుడు రాబోయే కొత్త డీలిమిటేషన్ కమిషన్, ఇప్పటివరకున్న పాత కమిషన్లు వేరు, వాటికి ఒక స్టిప్యులేటెడ్ టైం ఉండేది, ఆ టైంతో ఎండ్ అయిపోయేది. కొత్త డీలిమిటేషన్ కమిషన్ కి అలాంటిది లేదు. ఇది ఎలక్షన్ కమిషన్ లాంటిది, ఒకసారి వేస్తే ఫర్ ఎవర్ ఉంటుంది. వీళ్ళు తీసుకునే నిర్ణయాలు ఎవ్వరూ కూడా క్వశ్చన్ చేయడానికి లేదు, కోర్టులో క్వశ్చన్ చేయడానికి లేదు, పార్లమెంట్ లో క్వశ్చన్ చేయడానికి లేదు, ఆమోదించడం తప్ప మరో మార్గం లేదు. అలాంటి కమిషన్ తీసుకొస్తున్నారు ఇప్పుడు కొత్తగా. ఇది కూడా ప్రాబ్లమాటిక్. అంటే మనకు తెలిసి ఎలక్షన్ కమిషన్ చూసాము, అసలు ఎన్ని ఎగ్జిక్యూటివ్ బాడీలో ఉండే హెడ్స్ అందరూ కూడా కేంద్రంలో ఎవరుంటే వాళ్ళు వేసుకుంటారు. సో వాళ్ళ మాట విని వాళ్ళకి ఎలా కావాలంటే అలా చేస్తారు. ఈ కొత్త ఎలక్షన్ కమిషన్ కి చాలా అపరిమితమైన అధికారాలు రాబోతున్నాయి. వాళ్ళు వాళ్ళ కాన్స్టిట్యుయెన్సీ బోర్డర్స్ కూడా మార్చగలరు. సో ఇంత దుర్మార్గమైన ఒక బిల్లుని ఆడవాళ్ళ వెనక ఉండి తీసుకొస్తున్నారు కదా, ఇది దుర్మార్గం. రైట్ వనజ గారు, మళ్ళీ మాట్లాడతాను.
సుజాత గారితో మాట్లాడదాం. సో సుజాత గారు, దేశమంతటా కూడా మహిళల ప్రాతినిధ్యాన్ని పెంచడం కోసం మహిళలకు 33% రిజర్వేషన్లను తీసుకొచ్చేటువంటి ప్రక్రియకు కేంద్రము ముందుకు వెళ్తూ ఉంటే దీనికి కాంగ్రెస్ మోకాలడ్డుతోంది. అంటే మహిళా పక్షపాతి అని చెప్పుకునేటువంటి కాంగ్రెస్ ఈ విషయంలో మహిళా వ్యతిరేకిగా మారుతోందా ఏంటి అనేటువంటి అనుమానాలను బీజేపీ రేకెత్తిస్తూ ఉంది. ఎందుకు అనంటే మహిళా బిల్లుకు మేము స్వాగతిస్తున్నాము, మహిళా బిల్లుని అసలు అది మా మానస పుత్రిక అని చెప్పుకునేటువంటి కాంగ్రెస్ మరి డీలిమిటేషన్ లింక్తో దాన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తోంది. జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ చేస్తే దక్షిణాది రాష్ట్రాలకు కూడా లాభమే జరుగుతుంది. 17 సీట్లు ఉన్నది 25కు పెరుగుతుంది కదా, అది కేంద్రంలో మీకు 17 నుంచి 25 సీట్లు పెరిగితే మీ గొంతు ఇంకా పెంచేటువంటి అవకాశం ఉంటుంది కదా పార్లమెంట్లో అని వాళ్ళు చెప్తున్నారు. గుడ్ ఈవినింగ్ అండి. రాజ్ న్యూస్ ప్రేక్షకులకి, టీవీ ఛానల్కి, మీకు, నా తోటి పార్టిసిపెంట్ సోదరు వనజ గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బీజేపీకి వచ్చేది సెంటిమెంట్ మీద ఆయింట్మెంట్ రాయడం ఒకటే వచ్చు. ఏదన్నా ఒకటి బదలాం చేయాలి, బట్ట కలిసి మీద వేయాలి, దాన్ని తుడిచేయాలి, బట్ట తుడిచేయాలి. ఇదే కదా వచ్చేది వాళ్ళకు. అసలు మీరు అన్నట్టు మానస పుత్రిక, కాంగ్రెస్ మానస పుత్రిక 33% ఉమెన్ రిజర్వేషన్ 2010లో కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టినటువంటి, అప్పుడు ఎన్నో దఫాలుగా కొట్లాడినటువంటి కాంగ్రెస్ పార్టీ మొన్న ఈ మధ్యన 2023 ఈ పార్లమెంట్ ఎన్నికలకు ముందు కూడా కాంగ్రెస్ పార్టీ దీన్ని బలపరిచింది. సోనియా గాంధీ గారు పార్లమెంట్లో మాట్లాడారు, రాహుల్ గాంధీ గారు కూడా పూర్తి స్థాయిలో బిల్లు పాస్ చేయడంలో వారు సహకరించారు. ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా 33% రిజర్వేషన్కి, ఉమెన్ రిజర్వేషన్కి ఎక్కడ వ్యతిరేకం లేదు. వ్యతిరేకం వల్ల ఈ డీలిమిటేషన్ ఏదైతే తీసుకొని వచ్చి మోకాలకి బోడిగుండుకి జత చేసినట్టు అసలు ఈ మహిళా బిల్లుకిను ఈ డీలిమిటేషన్ ఎందుకు చేయాల్సి వస్తున్నది? ఇది దీనికి ఏం సంబంధం అసలుకి? ఒకవేళ చేయాలనుకుంటే ఈరోజు 543 సీట్లకి డివైడెడ్ బై 33% చేసేస్తే మాకు రావాల్సినటువంటి హోదా మాకు వస్తుంది. మేము కూర్చోవాల్సినటువంటి సభ్యులము మేము పోయి పార్లమెంట్లో కూర్చుంటాం. మీరన్నట్టు ఒకవేళ గనక 20 బదులు 25 వస్తాయి, 15 బదులు 16 బదులు 17 బదులు 25 వస్తాయి అని మీరు చెప్తే ఇక్కడ 25 పెరిగితే అక్కడ 50 అవుతాయి కదా. మరి 25 మీద 50 పెత్తనం చెలాయిస్తుందా? 50ని 25 ఢీ కొట్టగలుగుతుందా? ఒకవేళ 9 మంది ఇప్పుడు మరి జనాభా ప్రాతిపదికనే కదా డీలిమిటేషన్ ప్రక్రియ కొనసాగుతుంది, జనాభా ప్రాతిపదికనే కదా జరగాల్సింది. మరి దాన్ని అడ్డుకోవడం అని అంటే మేము మీరు అందరూ దక్షిణాది రాష్ట్రాల వాళ్ళు తప్పు చేశామా? కుటుంబ నియంత్రణ పాటించి తప్పు చేశామా? కేంద్రం తీసుకొచ్చినటువంటి చట్టానికి లోబడి ఒకళ్ళు లేదా ఇద్దరు అని ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టానికి లోబడి మనము కుటుంబ నియంత్రణ పాటించడం మనం చేసినటువంటి తప్ప. ఇప్పుడు వనజ గారు చెప్పినట్టే అంటే మంచి చేయబోయి చెడెదుర్కొన్నట్టు మనం దేశానికి ఆర్థికంగా లేదా మన ఏమంటారు ఆబాది పెరిగిపోతున్నది అని మనం అందులో భాగస్వాములు కావాలి, దేశాన్ని రక్షించుకోవాలి. మరి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ తక్కువ, పిల్లలు పెద్దగా అయిపోయి పిల్లలు పెంచి వాళ్ళకి కష్టసుఖాలు చూసేసి 4-5 పుడితే మనం భరించలేము. ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టానికి లోబడి మనం పనిచేసుకోగలుగుతామని పనిచేసినాము, ఆర్థికంగా వృద్ధి చెందగలిగినాము. మనము మరి జనాభాలో వృద్ధి చెందలేకపోయినాము అని అంటే ఈ రోజు మనం చేసినటువంటి తప్ప. ప్రభుత్వానికి సహకరించడం దక్షిణాది రాష్ట్రాలు చేసినటువంటి తప్ప. అంటే ఇక్కడ చదువుకొని ఉన్నటువంటి వాళ్ళు చేసినటువంటి తప్ప, లేకపోతే ప్రభుత్వానికి కట్టుబడి చేసినటువంటి వాళ్ళ తప్ప. ఇప్పుడు ఉత్తరాదిలో ఎంపీ సీట్లు పెరిగితే జాతీయ పార్టీగా కాంగ్రెస్ కి అది లాభం చేకూర్చేటువంటి అంశమే కదా. కాంగ్రెస్ పార్టీ గురించి కాదు నేను ఇక్కడ మాట్లాడేది, దక్షిణ రాష్ట్రాల్లో ఉన్నటువంటి మహిళగా నేను మాట్లాడుతున్నాను. అంటే ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే దక్షిణ రాష్ట్రము ఉత్తర రాష్ట్రం అని విడదీయాన్ని 2 ముక్కలు చేయొద్దు అని మాట్లాడతారు. కానీ ఆల్రెడీ విభజించి పాలిస్తున్నారు కదా. ఇక్కడ మాకు ఏం ప్రాధాన్యత ఉన్నది? ఇక్కడ నుంచి రూపాయి తీసుకొని పోతే జిఎస్టీ మీరు మాకు తిరిగి 40 పైసలు ఇస్తున్నారు. అదే ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రానికి 1 రూపాయి అక్కడి నుంచి వసూలు చేస్తే 8 రూపాయలు పన్ను చెల్లించుకుంటోంది కేంద్రం. అంటే రేపు పొద్దున కూడా మరి మీరన్నట్టుగానే సీట్లు పెరిగితే వాళ్ళ పెత్తనం పెరుగుతుంది, పెత్తందారి పెరుగుతుంది. దక్షిణ రాష్ట్రాల నుంచి మనం కట్టినటువంటి జిఎస్టీ వాళ్ళ పర్ క్యాపిటల్ ఇన్కమ్ చూడాలి, ఇక్కడ ఉన్నటువంటి మనం కేంద్రానికి చెల్లిస్తున్నటువంటి పన్నును చూడాలి. ఇక్కడ ఆర్థికంగా బలపడినటువంటి రాష్ట్రాలలో మీరు అన్యాయం చేస్తారు, ప్రభుత్వానికి కట్టుబడి ఉన్నందుకు మాకు మోసం చేస్తారు అనే దాని మీద కూడా చర్చలు జరగాలి కదా. ఏ చర్చలు జరగకుండా ఉటిన 3 రోజులు
స్పెషల్ పార్లమెంట్ పెట్టేసి అందులో బిల్లులు పెట్టేసి పాస్ చేసేసుకుందామనే ధోరణి ఎందుకు ఈ దొంగ వైఖరి వచ్చింది అని నేను బీజేపీని అడుగుతున్నా. ఎందుకు ఇంతగనము? ఎందుకంటే ఒక్క మహిళా బిల్లు పాస్ చేయడానికి ఇంకో మహిళను ఓడగొట్టడం కోసం మహిళా బిల్లును తీసుకొచ్చారా? ఈరోజు పశ్చిమ బెంగాల్లో ఎలక్షన్లు, ఇంకో రాష్ట్రంలో ఎలక్షన్లు ఉన్నాయని దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేయడానికి అక్కడ సీట్లు పెరుగుతుండొచ్చు, అక్కడ జనాభా ప్రాతిపదికన సీట్లు పెరుగుతుండొచ్చు, కానీ ఇక్కడ జనాభా ప్రాతిపదికన తక్కువ కదా. మీరు ఎందుకు చూడట్లేదు? ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే సుజాత గారు, ఇప్పుడు మీరు ఓబీసీ కోటా గురించి అంటే చాలా మాట్లాడుతూ ఉన్నారు కాంగ్రెస్ నాయకులు. అంటే ఓబీసీ కూడా తేల్చాలి అని చెప్పేసి అని అంటూ ఉన్నారు కదా. మరి కాంగ్రెస్ ప్రభుత్వము మీరు కేంద్రంలో యూపీఏ హయాంలో ముందు మహిళా బిల్లు గురించి ఎందుకు డిస్కషన్ అవుతుంది? సెన్సేషన్ ఎవరినేయండి, 2011 ఎందుకు తీసుకోవాలనుకుంటున్నారు? 2026 చేస్తే కనుక వాళ్ళ పప్పులు ఉడుకోవు కాబట్టి 2011 తీసుకొని క్లోజ్ చేద్దామని ఉట్టినా ఇంకో 10 నెలలు ఉన్నటువంటి ఈ జనాభా లెక్కల ప్రాతిపదికన దాన్ని వెళ్లకుండా జనగణన చేయకుండా ఈ రోజు మనం ముందుకెళ్ళిపోతే బిల్లు పాస్ చేసుకుంటారు. వాళ్ళ సొమ్మేం పోయిందండి? బీజేపీకి కావాల్సింది రేపు దక్షిణాది రాష్ట్రాల మీద పెత్తనం చెలాయించడము. మరి ఆ రోజు కూడా మీరు గుర్తుంచుకోవాలి, ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు దక్షిణాది రాష్ట్రాలకి అన్యాయం జరుగుతుందని ఈ బిల్లుని పాస్ ఇవ్వకుండా ఫ్రీజ్ చేశారు. అలాగే అటల్ బిహారీ వాజ్పేయి గారు వచ్చినప్పుడు కూడా ఫ్రీజ్ చేశారు. దక్షిణాది రాష్ట్రాల మీద పెత్తనం చెలాయించొద్దు, అక్కడ అన్యాయం చేయొద్దనే అప్పుడు ఈ బిల్లు మీద వ్యతిరేకించింది అక్కడ ఉన్నటువంటి ప్రధాని ఇందిరాగాంధీ గారు, ఒక మహిళ అయ్యి ఉండి కూడా. దాన్ని వీళ్ళు ఏం మాట్లాడతారంటే ప్రాపగండా చేసేసి కాంగ్రెస్ మోసం చేసింది. కానీ కాంగ్రెస్ మోసం చేయలేదండి, కాంగ్రెస్ కాపాడింది దక్షిణాది రాష్ట్రాలని. కాదు సుజాత గారు, నా క్వశ్చన్ ఏంటంటే మీరు యూపీఏ హయాంలో మీరు ఈ బిల్లును పెట్టినప్పుడు ఈ ఓబీసీ కోటా అంశం గురించి మీరు ఎందుకు దాంట్లో మీరు పెట్టలేదు? అప్పుడు లేనటువంటి డిమాండ్ ఇప్పుడు ఎందుకు వస్తుంది అని బీజేపీ నేతలు అడుగుతున్నారు. అంటే ఎందుకు అప్పుడు లేదు, అప్పుడు 33% పాస్ అవ్వలేదు, అప్పుడు అవ్వలేదు కాబట్టి ఈ రోజు అవ్వద్దు అనుకుంటామా? ఎందుకు ఎప్పటికప్పుడు కొత్తగా ఆలోచన చేయొద్దా? ఎందుకు ఇవ్వద్దు? ఇప్పుడు మరి వీళ్ళే కదా పార్లమెంటులో మేము బీసీ బిల్లుని ప్రవేశపెడతాం, ఓబీసీ బిల్లుని ప్రవేశపెడతామని గొప్పలు చెప్పారు కదా. ఇక్కడ తెలంగాణలో ప్రవేశపెట్టంగానే మేము బీసీ బిల్లు ప్రవేశపెట్టంగానే అక్కడ పార్లమెంట్ లో మాట్లాడారు కదా. మరి అది మాట్లాడిన అప్పటి పూర్తికేనా? ఇది మాటలు గాలివేనా? అక్కడ రాజ్యాంగం రాయబడేటటువంటి పార్లమెంట్ లో మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఉట్టి నీళ్ల మీద రాతలేనా? మీరు మాట్లాడినటువంటి మాటలు చట్టానికి వర్తించవా? కనీసం దాని మీద చర్చ జరిగిందా? బీసీ బిల్లు మీద ఓబీసీకి అంటే నేను ఈరోజు అంటున్నా ఓబీసీయా బీసీయా లేకపోతే జనరలా ఇవన్నీ నాకు సంబంధం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అడిగేది నా రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది. అప్పుడెప్పుడో ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు ఉండే 100 సంవత్సరాల క్రితం అని రేపు పొద్దున రాబోయే జనరేషన్ కి మాట్లాడుకునే విధంగా మనం దక్షిణాది రాష్ట్రాలు అన్యాయం అయిపోదామా? ఇప్పుడు 40 పైసలే వస్తున్నాయి కేంద్రం నుంచి. అప్పుడు వాళ్ళ పెత్తనం పూర్తి స్థాయిలో ఉంటే రేపు పొద్దున 10 పైసలే వస్తుంది. ఇక్కడి నుంచి తీసుకొని పోయేది సరిగ్గానే ఉంటది, కానీ ఇచ్చేటప్పుడు మనకు 10 పైసలు కూడా ఇవ్వరు. ఇప్పుడు చూస్తున్నాం కదా, ఉత్తర రాష్ట్రాలకు తీసుకొని పోయి మన రాష్ట్ర సంపదని, మన రాష్ట్రాల సౌత్ రాష్ట్రాల సంపదనంతా ఎక్కడిస్తున్నారు చెప్పండి? ఎప్పుడైనా బడ్జెట్ లో మన సౌత్ రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందా లేదు? అంటే ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం గట్టిగా లేకపోవటం, ఇక్కడి నుంచి సీట్లు ఎక్కువగా లేకపోవటం, ఇక్కడి నుంచి కొట్లాడే వాళ్ళు లేకపోవటం, అక్కడి నుంచే ప్రధానులుగా 90% అక్కడి నుంచే, 95% అక్కడి నుంచే ఉండడం, కేంద్ర మంత్రులంతా అక్కడి నుంచే ఉండడం, ఉన్న 2 దద్దమ్మలు మన మంత్రులు మాట్లాడకపోవటం, ఇలా ప్రతిదీ మనం కాంప్రమైజ్ అయ్యి లైఫ్ ని సాక్రిఫైస్ చేసుకొని రేపు పొద్దున జనరేషన్ కి అప్పుడు ఉండేనంట అని చెప్పుకుందామా? 50 సంవత్సరాల తర్వాత ఇక్కడి నుంచి ఎవరైనా రేపు పొద్దున పార్లమెంట్ లో ఇప్పుడు నిర్మలా సీత అంతెందుకండి, మహిళల గురించి చాలా గొప్ప మాట్లాడుతున్నారు కదా మోదీ గారు. ఇప్పుడు ఇమీడియట్ గా దిగిపోయి నిర్మలా సీతారామన్ మన సౌత్ రాష్ట్రం నుంచే కదా, ఆమె కేవలం విత్త మంత్రి ఇచ్చి కూర్చోబెట్టడం కాదు, ప్రధానమంత్రిని చేయమనండి చూద్దాం. దమ్ముందా మన సౌత్ రాష్ట్రాల నుంచి ఒక్కోళ్ళని వాళ్ళు చేయమనండి. అంతెందుకండి, మహిళ ఇడిచిపెట్టండి, ఇక్కడ ఉన్నటువంటి కిషన్ రెడ్డిని ప్రధానమంత్రి ఊరికి అనౌన్స్ చేయమని చూద్దాం. కనీసం పేరు తీసుకోమనండి. మన సౌత్ రాష్ట్రాల నుంచి ఒప్పుకుంటారా వాళ్ళు? మన మీద పెత్తనం చెలాయించాలి, మన సంపదను దోచుకొని పోవాలి. ఇక్కడ హై ఎడ్యుకేషన్ క్వాలిఫైడ్ ఉన్నటువంటి జనాభా ఉన్నారు, వాళ్ళకి అన్యాయమైన ఓట్లు పడవు కాబట్టి మన మీద తొక్కేసి అక్కడ పెత్తనం చెలాయిద్దాం. కాంగ్రెస్ వర్షన్ ఎప్పుడు అలా ఉండదు. కాంగ్రెస్ ఈక్వల్ గా ఉండాలని చూస్తుంది, అందరికి న్యాయం జరగాలని చూస్తుంది. ఏందండి ఆయన మాట్లాడుతున్నాడు, తేజస్విన ఎవడో మాట్లాడుతున్నాడు ఇందాక, తెలంగాణకు అన్యాయం చేసిందంటే పాకిస్తాన్ తో పోల్చిన వెధవ. వాళ్ళకి ఇక్కడ తెలంగాణలో ఏం పని అండి? ఇంకా తెలంగాణ రాష్ట్రం ఇవ్వడాన్నే పాకిస్తాన్ తో పోల్చినటువంటి వెధవలు. రేపు పొద్దున ఈ బిల్లు పాస్ అయితే మనం పక్క రాష్ట్రంలో పక్క దేశంలో లాగా చూస్తారు, కానీ మన దేశాల్లాగా చూస్తారా వాళ్ళు? ఇప్పటికే అన్యాయం అయిపోతుంది. వనజ గారితో మాట్లాడదాం. వనజ గారు,
ఇప్పుడు మొత్తం సౌత్ స్టేట్స్లో అందరిలో కూడా ఇటువైపు తమిళనాడు కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఒరిస్సా, ఈ కర్ణాటక వీళ్ళందరూ ఒక తాటిపై ఉంటే ఏపీ మాత్రం మరి దీనికి ఓకే చెప్పింది. అటు అధికారంలో ఉన్నటువంటి టీడీపీ ఓకే చెప్పింది, అలాగే ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైసీపీ కూడా దీనికి ఓకే చెప్పింది. అంటే వాళ్ళ ప్రయారిటీస్ వేరంటారా? కేవలం వాళ్ళు కేంద్రంతో దగ్గరగా ఉండడం కోసం, కేంద్ర సహకారం కోసమే వాళ్ళు చూస్తూ తప్పని పరిస్థితుల్లో అనివార్యమై దీనికి ఓకే చెప్పాల్సి వచ్చిందా, సపోర్ట్ చేయాల్సి వచ్చిందా, ఏంటి? రాజకీయాల్లో అనివార్యం అనేది ఏమీ లేదు రోజా. అయితే నేను దీనిలోకి వచ్చే ముందు మీరు సుజాత మాట్లాడుతున్నప్పుడు ఒక 2-3 ఇంట్రెస్టింగ్ పాయింట్స్ వచ్చాయి. వాటి మీద నేను ఒక్కసారి మాట్లాడదాం అనుకున్నా. డీలిమిటేషన్ చేయకపోతే ఎలా మరి అని, చేయకపోతే ఎలా, దాని ప్రకారమే చేయాలి కదా, మెంబర్స్ పెంచాలి కదా, సీట్లు పెంచాలి కదా అంటున్నారు. ఇక్కడ 2 క్వశ్చన్స్ ఉన్నాయి. ఒకటి, ఇప్పుడు డీలిమిటేషన్ ప్రకారమే, అది జనాభా ప్రాతిపదిక ప్రకారమే డీలిమిటేషన్ చేయాలి అని మనకు కాన్స్టిట్యూషన్ చెప్పింది. ఇప్పుడు మనం 131 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేస్తున్నాం. అది జరగటం వల్ల దేశంలో కొంతమందికి అన్యాయం జరుగుతుందని అర్థమైన తర్వాత క్లియర్ గా మీరు అదే ఎందుకు ఫాలో అవ్వాలి? దాన్నే అమెండ్మెంట్ చేయొచ్చు కదా, దాన్నే అమెండ్మెంట్ చేసి ఉండొచ్చు కదా. సో ప్రాతిపదిక ఏంటంటే ఆలోచిద్దాం. జిఎస్టీ అనేది కొంతమంది చెప్తున్నారు, అదా కాదా, ఇంకేంటి? రెండోది, ఈ 543 ఇప్పుడు క్యాప్ మనకి 550 ఉంది. ఈ 550ని 850కి మారిస్తే దేశం ఏమన్నా పరిగెత్తుకుని వెళ్ళిపోతుందా? ఇప్పుడున్న 543 మంది ఎంపీలు ఈ దేశానికి చేస్తున్న మేలేంటి? ఇప్పుడు రాబోయే ఎక్స్ట్రా 300 మంది ఏమన్నా పైనుంచి ఊడిపడతారా? మేడం, సారీ ఫర్ డిస్టర్బెన్స్, ఒక వర్డ్ మీరు చెప్పండి దానికి కంటిన్యూస్ గా. ఇప్పుడు 815 మంది పార్లమెంట్ లో కూర్చుంటే వాదించడానికి ఎంత సమయం దొరుకుతుంది ఒక్కొక్కళ్ళకి? ఎన్ని రోజులు సమావేశాలు కావాలి? లెట్ మీ ఫినిష్. సో ఇప్పుడు ఏ క్రిమినల్స్ వస్తున్నారో, ఇప్పుడు ఎవరు వస్తున్నారో వాళ్ళే ఇదే గుంపు నుంచి మళ్ళీ వస్తారండి. ఈ 543 మంది చేయలేని పనిని 850 మంది ఏం చేస్తారు? ఇప్పుడు మనమే తీసుకుందామండి, మీరు, నేను, ఇక్కడ ఉన్న వాళ్ళు. మన కాన్స్టిట్యూషన్ పెద్దగా ఉండటం వల్ల, ఇది రేపు చిన్నగా కావటం వల్ల మనకేమన్నా ఉపయోగం ఉంటుందా? ప్రజలకు ఏమన్నా ఉపయోగం ఉందా? ఏ ఎంపీ వల్లైనా ఎవరికైనా ఉపయోగం ఎప్పుడైనా ఉందా? పైగా నంబర్ పెరిగిన కొద్దీ మన మీదే భారం. మన ట్యాక్స్ మనీతో వాళ్ళకి ఖర్చులు, వాళ్ళ జీతాలు, వాళ్ళ బచ్చాలు, వాళ్ళ సౌకర్యాలు, వాళ్ళ ఏరోప్లేన్ ప్రయాణాలు, వాళ్ళ విదేశీ ప్రయాణాలు, వాళ్ళ పెన్షన్లు. ప్రపంచంలో ఏ దేశంలో లేదు, ఒక్కరోజు పని చేస్తే జీవితం అంతా పెన్షన్లు. వీళ్ళందరికీ ఇప్పటికే అది పెద్ద భారం దేశం మీద. ఈ 850 మందికి పెన్షన్లు ఇవ్వాలి. ఈ భారం అంతా మోయటం వల్ల దేశానికి ఏమైనా మేలు జరుగుతుందా? ఎందుకు పెంచాలి అనేది నా ఫస్ట్ క్వశ్చన్. కానీ అంటే దేశం మొత్తం అంటే అధికార వికేంద్రీకరణ జరుగుతుంది, అభివృద్ధి జరుగుతుంది అనేది కదా. అదే చెప్తున్నా, ఎట్లా జరుగుతుందమ్మా? నేను అదే అడుగుతున్నా. 543 కంటే 850 మంది చేసే అభివృద్ధి ఎలా ఉంటుంది, ఎట్లా ఉండబోతుంది? ఊరికే చెప్తున్నారు కానీ నిజంగా ఏముంటుంది మనం చూడట్లేదా? ఈ 543 మందిలో సగం మంది పార్లమెంట్కే రారు, ఒక్క ప్రశ్న వేయరు, ఈ రోజు ఇంత పెద్ద బిల్ పార్టిసిపేట్ చేయరు, బిల్లు పెడుతుంటేనే వాళ్ళు రాలేదు. ఈ ఉపయోగం లేని ఎంపీలని ఇంకా పెంచడం వల్ల ఏంటి ఉపయోగం? నంబర్ 1. 2, దీనికి జనాభా ప్రాతిపదిక అవటం వల్ల సమస్య ఉన్నప్పుడు దీన్ని ఎందుకు మార్చకూడదు? నువ్వు ఇన్ని కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ చేస్తున్నప్పుడు ఆ అమెండ్మెంట్ ఏదో దానికే చేయరాదా? ఇప్పుడు కొత్త పరిష్కారాలు వెతకాలి కదా. ఇంతకుముందు మీరు ఓబీసీ గురించి అప్పుడు ఎందుకు చేయలేదు అంటున్నారు. మనకు కొత్త సమస్య వచ్చినప్పుడు కొత్త పరిష్కారాలు వెతకాలి. ఓబీసీ సమస్య 2013-14 ముందు ఇంత పెద్దది కాదు, ఇప్పుడు పెద్దది. ఎందుకంటే ఇదే ప్రధానమంత్రి మోదీ ఓబీసీ అనే విషయాన్ని చాలా పెద్ద ఎత్తున తీసుకొచ్చారు. తీసుకొచ్చినప్పుడు వాళ్ళకి కూడా రాజ్యాధికారం ఉండాలి అనే అంశాన్ని రాహుల్ గాంధీ తీసుకొచ్చినప్పుడు ఆయన 2 చేతులతో దాన్ని ఆహ్వానించాలి కదా. మా ప్రాణం ఉండగా చెయ్యమని చెప్పారు, కానీ ఫైనల్ గా మేము చేస్తామని చెప్పారు. 2026 జనగణనలో మనకు ఓబీసీ గణన జరగబోతుంది. నువ్వు తీసుకునే నిజంగా మీరు ఓబీసీలకు కట్టుబడి ఉంటే దీని తర్వాత కదా చేయాలి, అందులో వచ్చిన నంబర్స్ ని బట్టి. ఇప్పుడు హడావుడిగా మీరు దీన్ని తోసేయటం వల్ల రేపు ఓబీసీలకు రావాల్సిన రాజ్యాధికారం రాకుండా పోతుంది కదా. ఎందుకంటే ఇప్పుడు చేస్తే మళ్ళీ మీరు ఇప్పట్లో ముట్టుకోరు. పైగా ముట్టుకోకపోవడం మాత్రమే కాదు, మళ్ళీ ఇది పార్లమెంట్కి రాదు. వీళ్ళు ఏర్పాటు చేస్తున్న కొత్త డీలిమిటేషన్ కమిషన్ చాలా దుర్మార్గమైంది. ఎలక్షన్ కమిషన్ లాంటిది అది. అంటే సివిల్ సర్వెంట్స్ చేతుల్లో దీన్ని తీసుకెళ్లి పెడుతున్నారు. దీని గురించి చర్చించాల్సిన అవసరం ఉండదు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. అంటే ఇంకెప్పటికీ ఓబీసీ చర్చ పార్లమెంట్ లో రానే రాదు. ఇది రావటం వల్ల ఎంత అన్యాయం జరుగుతుందంటే ఓబీసీలకు రాజ్యాధికారం అనేది పూర్తిగా పక్కకు పోతుంది. పేరుకి మేము జనగణనలో ఇంక్లూడ్ చేస్తాము, కానీ రాజ్యాధికారం ఇవ్వమని చెప్పడం.
సో నేనేమంటా అంటే ఆడవాళ్ళ కొంగు చాటున నిలబడి ఒక దుర్మార్గమైన బిల్లు తీసుకొస్తున్నారు, ఇందులో సందేహమే లేదు. అది మనం గుర్తించాలి. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వద్దాం. ఈ బిల్లు నిజానికి పాస్ అవడానికి అవసరమైన నంబర్ ఉందా లేదా అనేది పెద్ద డిబేట్ జరుగుతుంది. అవును. లేదు అనే మాట కూడా వింటున్నాం. కానీ ఇంత పెద్ద ఎత్తున వీళ్ళు తీసుకొస్తున్నారంటే హఠాత్తుగా ఏడాది ముందు చెప్పిన దానికంటే ఏడాది ముందు సెషన్ పెట్టి మరి తీసుకొస్తున్నారంటే భారతీయ జనతా పార్టీ 23లో ఎట్లయితే ట్రాప్ చేసి ఉచ్చేసిందో దానికి సంబంధించిన ఏదో ఉపాయం పన్నే ఉంటుంది. ఈ పాటికే తెర వెనక బెదిరింపులు అన్నీ మొదలై ఉంటాయి. ఏదో రకంగా దీన్ని పాస్ చేస్తారు. ఎందుకంటే పాస్ అవ్వకపోతే అది వాళ్ళకి అవమానం. 2 రకాలుగా పాస్ అవ్వలేదనుకోండి, మహిళలకు వీళ్ళందరూ వ్యతిరేకమని వీళ్ళ మీద బండ పడేయచ్చు. పాస్ అయితే అది మాదే, మొత్తం మాదే క్రెడిట్ అని క్రెడిట్ తీసుకోవచ్చు. సో ఎలా అయినా కూడా బెనిఫిట్ పొందడానికి మాత్రమే ఇప్పుడు తీసుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే వాళ్ళ పర్సనల్ రాజకీయ ప్రయోజనాలు మాత్రమే వాళ్ళు చూస్తున్నారు. కనీసం మాట్లాడాల్సినవి కూడా మాట్లాడట్లేదు. ఇది దక్షిణాది రాష్ట్రాలకు ఖచ్చితంగా నష్టం కలిగించే విషయం. ఎందుకు మాట్లాడరు? అసలు తెలుగుదేశం పార్టీ పుట్టింది ఎక్కడ? ఫెడరల్ స్ట్రక్చర్ చనిపోతుంది కాబట్టి అని దానికి వ్యతిరేకంగా పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. దేశంలో మొట్టమొదటిసారి కేంద్ర మిజ్జాను మాట్లాడిన మొట్టమొదటి మనిషి ఎన్టీఆర్. ఆ పార్టీ వారసులం అని చెప్పుకొని ఇవాళ ఫెడరల్ స్ట్రక్చర్ ని దెబ్బతీస్తుంటే మాట్లాడకుండా సపోర్ట్ చేస్తున్నారంటే వాళ్ళని ఏమనుకోవాలి? ఈ బిల్లు గాని పాస్ అయితే రేపు అందులో వాళ్ళ పాత్ర ఉంటే ఖచ్చితంగా దక్షిణాదికి ద్రోహం చేసిన రాష్ట్రాలు అనకూడదు, ఎందుకంటే ప్రజలు తప్పు కాదు అది, ద్రోహం చేసిన రాజకీయ పార్టీల్లో ఈ 3 పార్టీలు ఉంటాయి. వాళ్ళది గుర్తుపెట్టుకోవాలి. చరిత్రలో ఇది ఎప్పటికీ ఉంటుంది. ఈ 3 పార్టీలు ఖచ్చితంగా కూడా ద్రోహం చేసినవే. వాళ్ళ కూటమిలో ఉంటే ఏంటి, ఉన్నంత మాత్రం ఇది డెమోక్రసీ కదా. నేను కూటమిలో ఉంటే నువ్వేం చెప్తే దానికి భజన చేయాలనేది ఎక్కడుంది? ఏ పార్టీలో అంతర్గతంగా కూడా తప్పుంటే మాట్లాడచ్చు. నీకు పార్లమెంట్ లో నిలబడి మాట్లాడటానికి ఏంటి? ఇక్కడ కూర్చుని వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు, మేమందరం సపోర్ట్ చేస్తున్నాం అని చెప్తున్నారు. నిజం చెప్పాలంటే ఇది ఒక సిగ్గు మాలిన చర్య. అది మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. మీరు రాష్ట్ర ప్రయోజనాలని తాకట్టు పెట్టి రాజకీయ ప్రయోజనాలు చూసుకుంటున్నారు అంటే మీలాంటి వాళ్ళకి అసలు అధికారంలో ఉండే హక్కే లేదు అని నా అభిప్రాయం. రీసెంట్ టైమ్స్ లో చంద్రబాబు నాయుడు కుటుంబ నియంత్రణ పాటించొద్దు, 3 4 కనండి అని చెప్తా వస్తూ ఉన్నారు ఈ మధ్య కాలంలో చూస్తే మనం. అవును, అంటే కుటుంబం ఎంత అబ్సర్డ్ రోజా, చెప్పండి అది ఎంత అబ్సర్డ్. పిల్లల్ని కంటే 25,000 ఇస్తాట. ఇవాళ స్కూల్ పిల్లలు మామూలు స్కూల్కి వెళ్తే కూడా 50,000 ఖర్చు అవుతుంది. మన ఇళ్లలో పనిచేసే డొమెస్టిక్ హెల్ప్లు మనం చూస్తున్నాం ఎంత అవస్థ పడుతున్నారో. 50,000 మినిమం ఖర్చు అవుతుంది. నువ్వు ఇచ్చే 25,000 కోసం ఒకళ్ళు ఇద్దరినో కానీ వాళ్ళని ఎట్లా పెంచాలి, ఎట్లా పెద్ద చేయాలి, ఎట్లా చదివించాలి? ఒకవైపు ఏమో ఎడ్యుకేషన్ ని, ఇంకోవైపు మెడికల్ సర్వీసెస్ ని ప్రైవేటైజ్ చేస్తూ పోతావు, కానీ నువ్వు పిల్లల కంటే 25,000 ఇస్తాను. ఇది కంప్లీట్ అబ్సర్డ్ వాదన. అంటే దీనివల్ల ఏంటి, రేపు డీలిమిటేషన్ లో మనకు ఎక్కువ సీట్లు వస్తాయనేది కంప్లీట్ నాన్ సెన్స్. ఎందుకంటే ఆ ప్రాతిపదికే తప్పు. నేను అదే అంటున్నాను. మీరు కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేస్తున్నప్పుడు ప్రాతిపదికన మార్చండి. ఆ ప్రాతిపదికన మార్చకుండా మీరు దాన్నే పెట్టుకుని మాకు ఎక్కువ సీట్లు రావడం కోసం మేము ట్రై చేస్తాం అనేది కంప్లీట్ నాన్ సెన్స్. ఎక్కువ మంది పిల్లల్ని కనండి అని ఇదే భారతీయ జనతా పార్టీలో ఉన్న వాళ్ళు మనందరం చూసాం. సాధ్వి ఇలాంటి వాళ్ళందరూ, మోహన్ భాగవత్, వీళ్ళందరూ పదే ఏం చెప్తారు, మీరు దేశం కోసం 4 పిల్లల్ని కనండి, 5 పిల్లల్ని కనండి. ఎవరు పెంచాలి కంటే దక్షిణాది రాష్ట్రాలు పెంచాలా? మీకు ఉత్తరప్రదేశ్ అంతా కూడా మీరు చెప్పే వాళ్ళందరికీ ఎంతమంది పిల్లలు ఉన్నారు? ఎంతమంది పిల్లలు? ఒక్కళ్ళు ఇద్దరు, అందరికి ఒక్కళ్ళు ఇద్దరు, ఎవరికి 4 పిల్లలు లేదు. కానీ మిగిలిన వాళ్ళందరికీ 4 పిల్లల్ని కనండి అని చెప్తూ ఉంటారు. అంతేకాదు ఇక్కడ మనకు గత 10 సంవత్సరాల్లోనో 2011 సెన్సస్ లో తీసుకుంటే మొత్తం సౌత్ ఇండియాలో ఎంత పాపులేషన్ పెరిగిందో, మొత్తం సౌత్ ఇండియాలో అన్ని స్టేట్స్ లో ఒక్క ఉత్తరప్రదేశ్ లో అంతమంది పెరిగారు. ఒక్క ఉత్తరప్రదేశ్ లో దేశ జనాభాలో 3వ వంతు ఒక్క చోట ఉంది. ఎందుకు? చదువు లేదు, హాస్పిటల్స్ లేవు. ఇంత తింటున్నారు కదా, సౌత్ సొమ్మంతా తింటున్నారు, అయినా హాస్పిటల్స్ పెట్టరు, స్కూళ్ళు పెట్టరు, ఏమి డెవలప్మెంట్ ఉండదు, ఇండస్ట్రీస్ పెట్టరు, ఏమీ చేయరు. బాబాల నోటికి జనాన్ని ఆహారంగా పడేస్తారు. వాళ్ళ కోసం మనందరం కష్టపడి పనిచేస్తున్నాం. పిల్లల్ని కను అని చెప్పిన రాష్ట్రాలు ఏం బాగుపడ్డాయి? వాళ్ళని చూసైనా చంద్రబాబు గారు నేర్చుకోవాలి కదా. పిల్లల్ని కను అంటూ చెప్తూ పోయిన యూపీ పరిస్థితి ఏంటి? ఇవాళ ఇన్నేళ్లుగా సౌత్ మీద పడి తిన్నప్పటికీ కూడా ఇవాళ యూపీ పరిస్థితి అట్లాగే ఉంది. మనం కూడా అదే దారిలోకి వెళ్దామా? ఇదేమన్నా ఏ రకమైన పరిష్కారం ఇది?
అలాగే వనజ గారు ఇంకోటి విషయము, సుజాత గారు ఒక ఆవేదన వ్యక్తం చేశారు. అంటే తెలంగాణ గురించి ఈరోజు పార్లమెంట్లో తేజస్వి సూర్య మాట్లాడినటువంటిది, అంటే పాకిస్తాన్తో పోల్చడం అనేది అది ఎంత నీచాతి నీచము, అసలు వాళ్ళకి అవగాహన కొంచెమైనా ఉందా తెలంగాణ అంటే ఇప్పటికే 543 సీట్లు ఈ రకంగా ఉంటేనే పార్లమెంటులో దక్షిణాది పైన వాళ్ళ పెత్తనం చలాయిస్తుండడానికి ఇది ఒక లైవ్ ఎగ్జాంపుల్. ఇక రేపు ఈ రకంగా పెంచుకుంటూ పోతే ఉత్తరప్రదేశ్లో ఆల్మోస్ట్ 140-150 సీట్స్ వెళ్తాయి, బీహార్లో అదే రకంగా పెరుగుతాయి. ఇంకా అప్పుడు వాళ్ళ ప్రాతినిధ్యం పెరుగుతూ ఉంటే దక్షిణాది గొంతు ఇంకెక్కడ వినపడుతుంది, అణచివేసినట్టే అవుతుంది కదా అనేది. సుజాత గారు ఒక్క నిమిషం, తేజస్వి సూర్య గారు మాట్లాడింది నేను కొంత విన్న తర్వాత నేను ఆపేశాను. ఆయన నేను ప్రౌడ్ కన్నడిగా నేను దీన్ని ఈ డీలిమిటేషన్ బిల్ని సపోర్ట్ చేస్తున్నా అన్నాడు. ఈ ప్రౌడ్ కన్నడిగా ఎప్పుడూ కూడా కర్ణాటకకు రావాల్సిన వాటా గురించి మాట్లాడలేదు. మొత్తం సదరన్ స్టేట్స్ లో అతి తక్కువ వాటా వస్తున్నది కర్ణాటక, అతి ఎక్కువ డబ్బులు పోతున్నది కర్ణాటక నుంచి. మనకు మొత్తం భారతదేశంలో కేంద్రానికి అతి ఎక్కువ డబ్బులు పోతున్న రాష్ట్రాల్లో కర్ణాటక ఉంది, మహారాష్ట్ర ఉంది, పంజాబ్ ఉంది, గుజరాత్ ఉంది. కానీ కర్ణాటకకు చాలా తక్కువ డబ్బులు వస్తాయి, 30 పైసలు ఎంత వస్తాయి. నిజానికి తెలంగాణ కొంచెం బెటర్, 40 పైసలు, మన ఆంధ్రాకి 50 పైసలు వస్తాయి. బట్ కర్ణాటకకు 30 పైసలే వస్తాయి. బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు లేనప్పుడు కూడా ఏనాడు కూడా తేజస్వి సూర్య కర్ణాటక ప్రయోజనాల కోసం మాట్లాడలేదు, కన్నడిగా ఎప్పుడూ ప్రయత్నించలేదు, ఎన్నడూ ప్రవర్తించలేదు. సో ఆయన కన్నడిగా అంటే నవ్వుస్తుంది. ఇంకా నవ్వొచ్చే విషయం చెప్పంటారా, ఆయన ఇంగ్లీష్ నేర్చుకున్నారు కానీ చాలా విషయాలు తెలియదు. భూతాపం తగ్గించాలంటే భూగోళానికి నీళ్లు పోసి పూజ చేయాలట. మీరు చూసారో లేదో వైరల్ ఫోటో. ఆయన తెలివితేటలు ఆ స్థాయిలో ఉంటాయి. సో ఆ స్థాయిలో ఉన్న వాళ్ళు ఇంత అసంబద్ధంగా మాట్లాడకపోతే ఇంకేమని మాట్లాడతారు? కనీసం సుజాత గారు, లెట్ మీ ఫినిష్, నేను మీరు మాట్లాడినప్పుడు డిస్టర్బ్ చేయలేదు. సో అంత అసంబద్ధంగా కాకపోతే ఇంకెలా మాట్లాడతారు చెప్పండి. ఆయన పాకిస్తాన్తో పోల్చడం అనేది ఎంత ఘోరం చెప్పండి. బలవంతంగా రాష్ట్రాన్ని విడదీశారట. మీ పార్టీ సపోర్ట్ చేసింది, నువ్వు మర్చిపోతున్నట్టున్నావు. ఆ రోజు సభలో సపోర్ట్ చేసింది సుష్మా స్వరాజ్, దానికి సంబంధించిన క్రెడిట్ కూడా తీసుకుంది. చిన్నమ్మ పెద్దమ్మ సోనియా, చిన్నమ్మ సుష్మా అని ఆ క్రెడిట్ కూడా ఆ పార్టీ తీసుకుంది. ఇవాళ ఎందుకు నువ్వు బలవంతంగా చేశారంటున్నావు? ఆ రోజు ఈ పార్టీ పార్లమెంట్ లో నిలబడి సపోర్ట్ చేసి ఇవాళ మాత్రం ఈ మాట అంటుంది. అంటే మీరు అర్థం చేసుకోండి, వీళ్ళ తెలివితేటలు ఏ స్థాయిలో ఉంటాయో, వీళ్ళు ఏ స్థాయిలో దబాయిస్తారు అన్నదానికి ఇది చాలా పెద్ద ఉదాహరణ. ఇది నిజంగా చాలా ఆ రోజు సపోర్ట్ ఇచ్చారు వనజ గారు, కానీ వాళ్ళకి అవకాశం దొరికినప్పుడల్లా ఈ విభజన ప్రక్రియ సరిగా జరగలేదు, మొత్తం క్లోజ్డ్ రూమ్స్ లో జరిగాయి మొత్తం అంతా కూడా. మాట ఆంధ్రప్రదేశ్ వాళ్ళంటే నేను ఐ కెన్ స్టిల్ అండర్స్టాండ్, కానీ బీజేపీ వాళ్ళకి హక్కు లేదు. భారతదేశంలో మొట్టమొదటిసారి ఒక ఓటు 2 రాష్ట్రాలని నిదానం తీసుకొచ్చిన వాళ్ళు భారతీయ జనతా పార్టీ వాళ్ళు. మీరు తీసుకురావాల్సింది కదా మొట్టమొదటిది, మీకు గుర్తుందో లేదో, కాకినాడ భారతీయ జనతా పార్టీ ప్లేన్ రేలో మొట్టమొదటిసారి నినాదం 1 ఓటు 2 రాష్ట్రాలు అనేది. వాళ్ళు మొదటి నుంచి కూడా దీనికి అనుకూలంగానే ఉన్నారు. ఆ రోజు పార్లమెంట్ లో కూడా వాళ్ళు సపోర్ట్ చేశారు, వాళ్ళు సపోర్ట్ చేయకుండా లేరు. కేవలం కొంతమంది ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన ఎంపీలు బాగా ఇబ్బంది పెట్టడం వల్ల మాత్రమే అది జరిగింది. కానీ భారతీయ జనతా పార్టీ దీన్ని వ్యతిరేకించలేదు సరి కదా, సపోర్ట్ కూడా చేసింది. సుష్మా స్వరాజ్ చాలా స్వయంగా దీన్ని సపోర్ట్ చేయడమే కాకుండా క్రెడిట్ కూడా తీసుకుంది. ఇవాళ ఆ మాట అనడానికి వాళ్ళకి ఏమాత్రం సిగ్గు కూడా అనిపించట్లేదు. వాళ్లే సపోర్ట్ చేసిన బిల్లు గురించి వాళ్ళు అట్లా మాట్లాడుతున్నారంటే అదే చెప్తున్నాను కదా, వాళ్ళకి అవకాశవాద రాజకీయాలు అంటారు. వాళ్ళకి ఆ మాట అనే హక్కే లేదు. క్లోజ్ డోర్స్ అవన్నీ ఆంధ్రప్రదేశ్ అంటే ఐ కెన్ స్టిల్ అండర్స్టాండ్. ఎందుకంటే ఆ తర్వాత కాలంలో కూడా ఆంధ్రప్రదేశ్కి ఏ పార్టీ అయితే సపోర్ట్ చేసిందో వాళ్ళు ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇవ్వటంలో విఫలమయ్యారు, ఇవ్వలేదు. ఇవ్వకపోయినా కూడా ఈ పార్టీలు వెళ్ళి వాళ్ళతో జత కడుతున్నాయి. అది ఇంకా పెద్ద అపహాస్యానికి సంబంధించిన విషయం అనుకోండి. అక్కడ అన్ని పార్టీలు అలాగే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ కి రావాల్సిన వాటా, నిజంగానే రావాల్సిన వాటాలు ఉన్నాయి, హోదా ఉంది, అవన్నీ తీసుకురావాల్సిన బాధ్యత కూడా ఉంది. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు, మంత్రి పదవులు తీసుకుని రాష్ట్రాన్ని తాకట్టు పెడుతున్నారు. అది చంద్రబాబు నాయుడు చేశాడు, జగన్ చేశాడు. జగన్ మంత్రి పదవులు తీసుకున్నారా లేదు, కానీ చంద్రబాబు నాయుడు అయితే, తెలుగుదేశం పార్టీ అయితే మంత్రి పదవులు తీసుకుంది, ఇప్పుడు కూడా తీసుకుంది. వాళ్ళు తమ రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాల్ని తప్పకుండా వాళ్ళు బలిపెట్టారు. వాళ్ళు రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం పోరాడాల్సింది పక్కన పెట్టేసి వెళ్ళి మంత్రి పదవులు తీసుకున్నారు. ఇప్పుడు కూడా రాష్ట్రం ప్రయోజనాల్ని పక్కన పెట్టి ఈ బిల్లుకు సపోర్ట్ చేస్తున్నారు. ఎస్. సో సుజాత గారు, ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి అక్కడ
తమిళనాడు సీఎం స్టాలిన్తో అలాగే సిద్ధరామయ్యతో తర్వాత కేరళ పినరయి విజయన్ వీళ్ళందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చి హైబ్రిడ్ ఫార్ములా అనేది అంటే పాపులేషన్ ప్లస్ 50% జిఎస్డిపి బేస్ చేసుకొని దీన్ని చేయాలి అని చెప్తా ఉన్నారు. అయితే ఇక్కడే ప్రధాన ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ హైబ్రిడ్ ఫార్ములా అనేది మన రేవంత్కే తెలియాలి, ఆయన హైబ్రిడ్ సీఎం కాబట్టి పొద్దున ఒక పార్టీలో సాయంత్రం ఒక పార్టీలో ఉంటాడు కాబట్టి ఇలా రాజకీయ విమర్శలు చేస్తూ ఉన్నారు. సో మీరు చేస్తున్నటువంటి ఈ ప్రతిపాదన ఏదైతే ఉందో హైబ్రిడ్ ఫార్ములా అనేది కేంద్రం ఎంతవరకు పరిగణలోకి తీసుకునేటువంటి అవకాశం ఉంది అని మీ నమ్మకం? ఒక్కటండి, తీసుకుంటుందా లేదా అనేది రెండవ విషయం. అయితే ఫస్ట్ అయితే సౌత్ రాష్ట్రాలందరూ ఒక్కతాటి మీదకి వచ్చి జత కట్టి దీని మీద పోరాటం చేయాల్సినటువంటి బాధ్యత ఉంది కదా. మేము బీసీ బిల్లుని అసెంబ్లీలో మేము పాస్ చేసుకున్నాం, దాన్ని తీసుకొని పోయి పార్లమెంట్లో పెట్టాం. మా రాహుల్ గాంధీ గారు కూడా మాట్లాడారు దాని గురించి. వాళ్ళు ఒప్పించేంత వరకు కూడా అట్లీస్ట్ వాళ్ళు బిల్ పాస్ చేశారా చేయలేదా అనేది సెకండరీ, కానీ అక్కడ వరకు పోరాటం అయితే తీసుకురాగలిగినాం కదా. దాన్ని ఏదైనా ప్రయత్నం చేయాలి, ప్రయత్నం చేస్తేనే ఫలితం ఉంటది, కానీ ప్రయత్నం చేయకుండా నాకు రాలేదు అని రేపు అంతా జరిగిపోయాక చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే వచ్చేటటువంటి నష్టం సౌత్ రాష్ట్రాలు. అందులో ముఖ్యంగా స్టాలిన్ గారు ఎప్పటి నుంచో అంటున్నారు సౌత్ రాష్ట్రాలలో మాకు అన్యాయం జరుగుతోంది, మేము దీన్ని ఎట్టి పరిస్థితుల్లో మేము వ్యతిరేకిస్తాం తప్పించి మేము దీనికి ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోమని స్టాలిన్ గారు గత 2 సంవత్సరాల నుంచి ఎప్పుడైతే వీళ్ళు మళ్ళోసారి అధికారంలోకి వచ్చి పెత్తనం చెలాయించాలని చూసారో అప్పటి నుంచి స్టాలిన్ గారు దీన్ని వ్యతిరేకిస్తూనే ఉన్నారు. కాబట్టి సౌత్ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఫ్రెండ్లీ పార్టీస్ ఏవేవైతున్నాయో అందరినీ జతగలుపుకుంటున్నారు. ఇక్కడ ఇందాక మీరు వనజ గారితో మీరు మాట్లాడినప్పుడు ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు వాళ్ళ కొల్యూషన్ గవర్నమెంట్ ఉంది. ఉన్నంత మాత్రాన వీళ్ళకి ఎవరు హక్కు ఇచ్చారు? రాజకీయ పార్టీ వేరే, హక్కులు వేరే. రాష్ట్రాలకు రావాల్సినటువంటి సంపద, రాష్ట్రాలకు రావాల్సినటువంటి హక్కుల్ని వాళ్ళు తీసుకొని పోయి బీజేపీ కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టే అధికారం వీళ్ళకి ఎవరు ఇచ్చారు అని అడుగుతున్నా. తేజస్వి సూర్య ఒక రకము, ఇటు బీజేపీతో జతగట్టినటువంటి జనసేనాని, అలాగే వైఎస్ఆర్సీపీ, టీడీపీ, ఈ 3 పార్టీలు వాళ్ళతో కలిసి ఉండడం వల్ల వాళ్ళ సొంత రాజకీయ ఫలితాలకు, సొంత లబ్ధి కోసము జనాలని, రాష్ట్రాన్ని బలియడానికి రెడీ అయినటువంటి వీళ్ళని రేపు పొద్దున ఇందాక వనిత గారు బాగా చెప్పారు, చరిత్రలో వీళ్ళు దుర్మార్గులుగా లిఖించబడి ఉంటారు. డెఫినెట్ గా అండి, ఏదైనా తప్పు చేసిన వాడు ఇప్పటి పూర్తికి వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం లాభ పొందుండొచ్చు కాక రాబోయే తరాలకి, రాబోయే కాలానికి వీళ్ళు ఇస్తున్నటువంటి మెసేజ్ ఏందో డెఫినెట్ గా అది లిఖితమై ఉంటది. దాన్ని ఎవరు మర్చిపోరు చేసినటువంటి మోసాలు. ఇంకో విషయం మీరు రేవంత్ రెడ్డి గారి గురించి అడిగారు. పూటకో పార్టీ మారేటటువంటి రేవంత్ రెడ్డి గారు అన్నారు. నేను ఇదే బీఆర్ఎస్ ఆదినాయకుడైనటువంటి కేసీఆర్ గురించి నేను చెప్పదలుచుకున్నాను. ఫస్ట్ అయిన ఏ పార్టీ అండి, తర్వాత ఏ పార్టీ అండి, ఆ తర్వాత ఏ పార్టీతో పొత్తు పెట్టుకున్నాడండి? ఏ పార్టీతోనన్నా పొత్తు పెట్టుకోకుండా ఆయన బతికెప్పుడైనా ఉందా కేసీఆర్ది? ఎన్ని పార్టీలతో పొత్తు పెట్టుకున్నాడు, ఎంత మందితో జత కట్టినాడు? టీడీపీతో పొత్తు పెట్టుకున్నాడు, కాంగ్రెస్ పార్టీలో పనిచేసినాడు. ఎన్ని పార్టీలు కావాలంటే అన్ని పార్టీలు. ఆయన కేవలం ఒక ఎంఐఎం అయితే ఇండైరెక్ట్ ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఎంఐఎంతో కూడా పొత్తుండేది. ఏ పార్టీతో పొత్తు పెట్టుకోలేదు. వాళ్ళు రేవంత్ రెడ్డి గారు ఏదన్నా చేస్తే బహిరంగంగా చేశాడు. వీళ్ళలాగా నమ్మక ద్రోహం చేసి తడిగుడ్డ పెట్టి గొంతు కోసి నేను ఉన్నాను కాబట్టి ఆ పార్టీలో, నేను బయటకు వచ్చాను కాబట్టి ఆ పార్టీని దూషించాలని వైఖరి రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు కూడా చూపించలేదు. టీడీపీలో నుంచి బయటకు వచ్చేటప్పుడు ఆయన జీతభత్యాలను వదిలేసి, ఆయన ప్రోటోకాల్ వదిలేసి కేవలం ఎమ్మెల్యేగా, అది కూడా అసెంబ్లీలో కాలు పెట్టకుండా ఆయన పార్టీలో నుంచి బయటకు వచ్చిన తర్వాత రాజీనామా చేసి వచ్చారు. కానీ వారి నాయకుడైనటువంటి చంద్రబాబు నాయుడు దూషించలేదు, ఇప్పటి వరకు కూడా దూషించలేదు. అలా దూషించి వచ్చి బయటకు వచ్చిన తర్వాత దూషిస్తేనే ఆ పార్టీలో నుంచి బయటకు వచ్చినట్ట. అంటే అప్పటి వరకు తిన్నింటి వాసాలు లెక్క పెట్టే వాళ్ళు మాత్రమే బీఆర్ఎస్ కు సపోర్ట్ చేసినట్ట, బీఆర్ఎస్ మెప్పు పొందినట్టు. నాకు అర్థం కాలేదు. బీఆర్ఎస్ అధినాయకులు కానీ బీఆర్ఎస్ కార్యకర్తలు కానీ ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. వాళ్ళ కొడుకు పేరు కూడా రామారావు అని పెట్టింది ఎవరి పేరో ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. వాళ్ళు పొందని లబ్ధి లేదు, వాళ్ళు పొందనేటువంటి పదవులు లేవు, వాళ్ళు చెయ్యనటువంటి అరాచకం లేదు. రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడే అర్హత వాళ్ళకి ఎవ్వరికి కూడా ఏ కోశాన లేదు. ఈ రోజు నమ్మి ఒక పార్టీని ఈ రోజు ఆయన చేతిలో పిసిసి అధ్యక్షుడిగా పెడితే అధికారం తీసుకొని వచ్చి ఈ రోజు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యిండు. అది సత్తా ఉన్నటువంటి మొగోడు, సత్తా ఉన్నటువంటి నాయకత్వం లక్షణాలు తప్పించి ఆయన మిమ్మల్ని ఓడగొట్టిండు కాబట్టి, మీరు ఆయనను జైల్లో పెట్టారు కాబట్టి ఆయన మీద మీరు పగ తీర్చుకునేటటువంటి ప్రయత్నము ఇండైరెక్ట్లీ మీరు చేస్తున్నటువంటి తెలంగాణకు అంటున్నారు. డెఫినెట్ గా
హైబ్రిడ్ అన్నప్పుడు కొత్త పందా వచ్చినప్పుడు కొత్త రకంగా ఆలోచన చేయాల్సినటువంటి బాధ్యత తప్పకుండా నాయకులకు ఉంటది. Right. ఈ రోజు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని సామాన్య పౌరులము మనం ఉన్నటువంటి క్యాడర్ ని మనమే జీర్ణించుకోలేకపోతున్నాం. రేపు జరగబోయేటటువంటి పెత్తనాలు మరి ఒక నాయకత్వం, ఒక ముఖ్యమంత్రిగా ఉండి వారు రేపు పొద్దున మన దక్షిణాది రాష్ట్రాల మీద అన్యాయం జరిగితే రేపు పొద్దున ఇంకా 2.5 సంవత్సరాలు మేము ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మేము అధికారంలో ఉంటాం ఇంకా 2.5 సంవత్సరాలు. మరి ఆ 2.5 సంవత్సరాలలో రేపో మాపో ఆ బిల్లు పాస్ అయిపోతే తెలంగాణకు దక్కాల్సినటువంటి వాటా కానీ తెలంగాణకు దక్కినటువంటి రేపు పొద్దున కొట్లాడే స్వభావం కానీ పార్లమెంట్ లో మాకు దొరుకుద్దా? రైట్ అండ్ ఓకే సుజాత గారు. ఇక్కడ యా వనజ గారు, ఫైనల్ గా ఏంటంటే పంచాయతీలో మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టినప్పుడు అది ఆమోదం పొందినప్పుడు ఇలాంటి లింకులు ఏమీ లేవు. అది స్ట్రైట్ ఫార్వర్డ్ ఎంత ఉంటే అంత 33% ఇచ్చేసారు. దాని ప్రకారంగా ఇక్కడ మాత్రమే లింకులు పెడతా ఉన్నారు. ఆ తర్వాత 50 కూడా పెంచారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం లోక్సభలో ఉన్నటువంటి 543 మంది ఎంపీ సీట్లలో అక్కడ 78 మంది మహిళలు ఉన్నారు. తర్వాత రాజ్యసభలో చూస్తే 224లో 24 మంది ఉన్నారు. అంటే మన పర్సంటేజ్ కనుక లెక్కేస్తే 13.3% ఉన్నారు. ఇది ఇప్పుడు 33%కి పెరగబోతా ఉంది. అయితే ఈ 33%లో కూడా మనం చూస్తూ ఉన్నాం, ఈ సర్పంచుల్లో కూడా మహిళలు ఎవరైతే ఎన్నిక కాబడ్డారో వాళ్ళ దగ్గర అధికారం ఉండదు, వాళ్ళ భర్తలదే అధికారం చలాయిస్తూ ఉన్నారు. అలాంటి సంఘటనలు మనం కోకొల్లలు చూసాం. ఇప్పుడు ఇక్కడ సీట్లు దక్కించుకునేది కూడా ఖచ్చితంగా ఏ ఎంపీ భార్యనో ఏ ఎమ్మెల్యే భార్యలో వీళ్ళకే ఆ సీట్లు దక్కుతాయి తప్ప సామాన్య మహిళలకు, ఇప్పుడు మీరు ఆస్పిరెంట్ అవ్వచ్చు, మీలాంటి వాళ్లకు నాలాంటి వాళ్లకు జనరల్గా ఉన్నటువంటి మహిళలకు ఎవరికి దక్కేటువంటి అవకాశం ఎంతవరకు ఉంది అనేది చాలా పెద్ద ప్రశ్న. ఖచ్చితంగా అండి. అంటే ఇప్పుడు కూడా మీకు అధికారం అనేది ఏ కుటుంబాల్లో ఉందో ఆ కుటుంబాల నుంచి బయటకు రాదు, అందులో ఏమీ సందేహం లేదు. కానీ మనకు దీని మీద ముఖ్యంగా స్థానిక ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్కి సంబంధించి చాలా రీసెర్చ్ జరిగింది ఇండియాలో. ఎందుకంటే ఇది వన్ ఆఫ్ దోస్ థింగ్స్ కాబట్టి 92లో నిజానికి రాజీవ్ గాంధీ తీసుకొచ్చినప్పుడు దీని మీద దీనికి ఇటువంటి ఏమీ నో స్ట్రింగ్స్ అటాచ్డ్. మహిళలకు రిజర్వేషన్ కావాలి అంటే ఇచ్చారు అంతే. సో అప్పుడు ఎటువంటి ఏ కండిషన్స్ పెట్టలేదు కాబట్టి అది ఈజీగా పాస్ అయింది. నిజంగానే మొట్టమొదట వచ్చిన వాళ్ళందరూ కూడా భార్యలు, కూతుళ్ళే. కానీ ఓవర్ ద పీరియడ్ నెమ్మదిగా అది మారుతూ వచ్చింది. 100% మారిందా? మారలేదు. ఇప్పటికీ కూడా మీరు చాలా చోట్లకు వెళ్తే సర్పంచ్ అంటే సర్పంచ్ భర్తే ఉంటాడు, కార్పొరేట్ అంటే కార్పొరేట్ భర్త ఉంటాడు. కానీ కొన్ని చోట్ల మారింది. అది నెంబర్ 1. రెండోది, ఎవరైనా ఇండిపెండెంట్ విమెన్ రావాలి అనుకుంటే ఒక అవకాశం వచ్చింది. ఇప్పుడు విమెన్ రిజర్వేషన్ లేని చోట ఒక విమెన్ పోటీ చేయాలంటే మిగిలిన మగవాళ్ళని తట్టుకోవటం కష్టం. వాళ్ళు చాలా పెద్ద ఎత్తున డబ్బులు తీసుకొచ్చి డబ్బుల్ని పంచుతారు, భుజబలము, ధనబలము అన్నీ ఉంటాయి. కానీ ఒక ఇండిపెండెంట్ విమెన్కి ఎక్కడో అక్కడ అవకాశం వచ్చే అవకాశం ఉంటుంది. మూడోది, పార్టీలకు కూడా ఇవాళ కాకపోతే రేపైనా ప్రశ్నలు ఎదుర్కోవాలి. రేపు మనం ఎక్కడి దాకా, ఎందుకంటే తెలంగాణ విషయమే చూద్దాం. బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చాక టీఆర్ఎస్ ని అందరూ ప్రశ్నించారు. మీకు రాజకీయాలంటే మీకు కవితేనా, ఇంకెవరు కనపడదా, మీరు మిగిలిన వాళ్ళు ఎందుకు, ఎవరికి మంత్రి పదవులు ఎందుకు లేదు, విమెన్ కి ఎందుకు మీరు పదవులు ఇవ్వలేదనే క్వశ్చన్ ఫస్ట్ టర్మ్ లో అందరూ వేశారు. సెకండ్ టర్మ్ లో చచ్చినట్టుగా వేరే వాళ్ళకి ఇవ్వాల్సి వచ్చింది, తన కుటుంబం నుంచి బయట వాళ్ళకి ఇవ్వాల్సి వచ్చింది. అంటే ఒకసారి హక్కు అంటూ వచ్చాక 2 ఉంటాయండి. ఒకటి హక్కు రావటము, రెండోది ఈ హక్కు అమలు కోసం మళ్ళీ ఒక పోరాటం వల్ల హక్కు వస్తే దాన్ని అమలు చేయడానికి మళ్ళీ పోరాటం చేయాలి, తప్పదు మనకి. సో అంటే ఇదన్నీ ఒక స్టెప్ లో అయిపోవండి. ఖచ్చితంగా ఇది జరుగుతుంది. ముఖ్యంగా ఇక్కడ జరగబోయేది ఏంటంటే ఇందులో ఇంకొక దుర్మార్గం అయింది ఏంటంటే, ఈ విమెన్ రిజర్వేషన్ ని రొటేషన్ పద్ధతిలో పెడతారు. అది చాలా అన్యాయం. రొటేషన్ పద్ధతిలో పెట్టడం వల్ల ఏమవుతుంది, ఈ సంవత్సరం ఈ టర్మ్ లో నేను ఇక్కడ పోటీ చేస్తే నెక్స్ట్ టర్మ్ లో నాకు ఛాన్స్ ఉండదు, అది ఇంకెక్కడికో పోతుంది, నేను అక్కడ వెళ్ళి పోటీ చేయలేను. సో దాంతో ఏమవుతుందంటే నాకు ఇక్కడ గ్రిప్ పోతుంది, ఈ నియోజకవర్గం మీద గ్రిప్ పోతుంది. గ్రిప్ పోతే నాకు ఒక క్యాపిటల్ పెరగదు, ఇక్కడ లాంగ్ టర్మ్ లీడర్ గా నేను ఉండే అవకాశం ఉండదు. కానీ పురుషులకు ఆ సమస్య లేదు. వాళ్ళు ఒకసారి వచ్చారంటే వాళ్ళే ఫర్ ఎవర్ ఉంటారు. వాళ్ళు కాకపోతే వాళ్ళ భార్యలు, మళ్ళీ లేకపోతే వాళ్ళు ఉంటారు. సో ఇది ఒక కుటుంబం మధ్యనే ఉంటుంది, కానీ ఒక ఇండిపెండెంట్ విమెన్ కి అట్లా ఉండే అవకాశం చాలా తక్కువ ఉంటుంది. సో అది కూడా సమస్య ఉంది, అది కూడా మనం పరిష్కరించాల్సిన అవసరం ఉంది. కానీ అసలు ముందైతే రానివ్వండి కదా, రేపు 4 గంటలకి భార్యలే వస్తారో కూతుళ్ళో వస్తారో రానివ్వండి, ఎంతకాలం వస్తారు, ప్రశ్నిస్తారు కదా. కరెక్ట్.
ప్రశ్నించే జనం పెరుగుతున్నారు కదా, వాళ్ళు అడుగుతారు కదా, ఏంటి ఇక్కడ రిజర్వేషన్ వస్తే నీ భార్యకి నీ పిల్లలకేనని. సరిగ్గా మన తెలంగాణలో ఏదైతే ప్రశ్న వచ్చిందో మీకు గుర్తుందో లేదో, మొదటి టర్మ్ అంతా ఈ విషయం మీద ఎంటైర్ నేషనల్ మీడియా ప్రశ్నలు వేసింది. కేటీఆర్ గారు చదువుకున్నారు కదా, కేసీఆర్ అంటే పట్టించుకోరు, ఆయనకు ఆ ప్రశ్న అనేక సార్లు ఎదురైంది. కరెక్ట్. ఆన్సర్ చెప్పాల్సిందే కదా ఏదో ఒక రోజున. చెప్పారు కాబట్టే ఇవాళ కుటుంబం బయట స్త్రీలకు కూడా అవకాశాలు వచ్చాయి. రేపు ఒకసారి రిజర్వేషన్ అంటూ వస్తే ఇది కుటుంబాలను దాటి వచ్చే అవకాశం ఉంటుంది. సర్పంచ్ ఎన్నికల్లో, కార్పొరేటర్ ఎన్నికల్లో ఇది రుజువు కూడా అయింది. నేను చాలా Yes, sir. మనకి పార్లమెంట్ లో కూడా సంఖ్యాబలంలో కూడా ఒక అనుమానం ఉంది, అది పాస్ అవుతుందా లేదా, వాళ్ళకి సరిపడా సంఖ్యాబలం ఉందా, 2/3 మెజారిటీ ఉందా అనేది కూడా పెద్ద డౌట్. సో రేపు మధ్యాహ్నం 4 గంటలకి తేలిపోతుంది. ఎస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ అస్ వనజ గారు, సుజాత గారు, థ్యాంక్ యూ. రైట్, ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.